హలో ఎవ్రీవన్, వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదాల్లో ఈరోజు పరమాన్నము పాలు విరిగిపోకుండా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని పావు కప్పు పెసరపప్పు, ముప్పావు కప్పు రైస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత 3 కప్పుల వాటరు, 2 కప్పుల పాలని వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయిన తర్వాత 1½ కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. నీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. నెక్స్ట్ దంచి పెట్టుకున్న ఇలాచి, కొద్దిగా పచ్చకర్పూరము, అలాగే తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకొని బాగా కలుపుకుంటే అంతేనండి, ప్రసాదం రెడీ. హలో ఎవ్రీవన్, వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదాల్లో ఈరోజు పరమాన్నము పాలు విరిగిపోకుండా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని పావు కప్పు పెసరపప్పు, ముప్పావు కప్పు రైస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత 3 కప్పుల వాటరు, 2 కప్పుల పాలని వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయిన తర్వాత 1½ కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. నీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. నెక్స్ట్ దంచి పెట్టుకున్న ఇలాచి, కొద్దిగా పచ్చకర్పూరము, అలాగే తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకొని బాగా కలుపుకుంటే అంతేనండి, ప్రసాదం రెడీ.